హాయ్ హలో అందరికి నమస్తే. మాటలు చెప్పినంత ఈజీ కాదు పాలన చేయడం అంటే. ఫేక్ పోస్టులు పెట్టి తప్పుడు ప్రచారం చేసినంత ఈజీ కాదు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలంటే. ఎలివేషన్ అనేది మనం ఇచ్చుకునేది కాదు. మన పాలన చూసి, మన మాట తీరు చూసి, మనం పరిష్కారం చేసే విధానాన్ని చూసి ప్రజలు మనకివ్వాలి ఎలివేషన్. ఇందులో అన్నిట్లో ఫెయిల్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక్క రోజులోనే ఒకే అంశానికి సంబంధించి 3 సార్లు పరువు పోగొట్టుకున్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు టీడీపీ పార్టీకి జరిగింది అదే. ఎలా ఏమిటి అన్నది ఆధారాలతో సహా చూపిస్తా. అదేవిధంగా జగన్ గారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ కూడా మీకు ఎండింగ్లో చెప్తా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా వాళ్ళ చేతులారా వాళ్ళే పాడు చేసుకుంటున్నారు, వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఈ 18 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరి యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ప్రజలు కూడా వీటిని అర్థం చేసుకొని, అవును కదా మేము మోసపోయాము, ఈ కూటమికి ఓట్లు వేసని చెప్పి వాళ్ళు ఈ కూటమిని ఏదైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో దానివల్ల వీళ్ళకి ఏదైతే డ్యామేజ్ జరుగుతూ ఉందో, 18 నెలల కాలంగా జరిగిన డ్యామేజ్ అంతా ఒక ఎత్తు అయితే, ఒక్క రోజులోనే వీళ్ళకు జరిగినటువంటి డ్యామేజ్ మరొక ఎత్తు అని చెప్పాలి. అది కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే ఏపీకే పరిమితమైంది. వీళ్ళు ఏకంగా ఒక అడుగు ముందుకేసి మీరు ఏపీలోనే పరువు తీస్తారా, మా పరువు మేము నేషనల్ వైడ్గా తీసుకుంటాం, మా రేంజ్ అదని చెప్పి నేషనల్ మీడియా వైజ్గా పరువు తీసుకున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా తీసుకున్నారంటే ఒక 3 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఆర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో ఏ రకంగా పరువు తీశాడో నేషనల్ వైడ్గా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎలివేషన్ ఇచ్చుకోబోయి పరువు తీసుకున్నారు, అదొక పాయింట్ అయితే. ఇక రెండవది, ఏవియేషన్ అధికారులతో నరేంద్ర మోదీ గారు మాట్లాడడం. అంటే ఇక్కడ కేంద్ర మంత్రిని పక్కన పెట్టి డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారే రంగంలో దిగి మాట్లాడడం అనేటువంటి అంశం ఏదైతుందో, అక్కడ ఉద్దేశం ఏంటో, ఎందుకు మాట్లాడారో, ఎందుకు ఆయనను పరిగణలోకి తీసుకోలేదు, ఏదో అనేటువంటి విషయాలు, టెక్నికల్గా ఆయన ఇబ్బందులు అవన్నీ పక్కన పెడితే సాధారణంగా పబ్లిక్ ఏమనుకుంటారు, అరే కేంద్ర మంత్రిని పక్కన పెట్టి నరేంద్ర మోదీ గారే ఆ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ చేశారంట, సలహాలు సూచనలు ఇచ్చారంట, ఈయన వైఫల్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా అనేటువంటి చర్చ ఆటోమేటిక్గా వస్తుంది కదా. వచ్చింది, ఆ రకంగా పరువు పోయింది. సో వీటి యొక్క డ్యామేజ్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో కూడా వీళ్ళు పరువు పోగొట్టుకున్నారు. ఏ రకంగా, లేదు ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారు సీరియస్ అయినట్టు కానీ, ఈయన యొక్క వైఫల్యం ఉందన్నట్టు కానీ ఎక్కడా లేదు. కొన్ని జరుగుతుంటాయి రివ్యూ మీటింగ్స్, ఎవరి ఆధీనంలో వారు ఎవరి టైంని బట్టి వాళ్ళు. ఇక్కడ ఆ శాఖకు చెందినటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చాలా పకడ్బందీగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అది కూడా నారా లోకేష్ గారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని. సో కాబట్టి అన్ని కంట్రోల్ చేసేసాడని చెప్పి పెద్ద ఎత్తున ఎలివేషన్ ఇచ్చి కూడా మొదలుపెట్టారు. ఏ రకంగా కంట్రోల్ చేశారన్న దానికి సంబంధించి మరి ఏవైతే విమాన సర్వీసులకు సంబంధించి వాళ్ళందరి మీద సీరియస్ అయ్యారు, ఇవి ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కొన్ని 4 కేటగిరీలుగా కొన్ని అంశాలను మరి రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి, ఇక్కడ 500 కిలోమీటర్లు ఉంటే 7,500 రూపాయలు, 500 నుంచి 1000 కిలోమీటర్లు ఉంటే 12,000 రూపాయలు, అదేవిధంగా 1000 నుంచి 1,500 కిలోమీటర్లు ఉంటే 15,000 రూపాయలు, దానికి మించితే 18,000 రూపాయలు. ఇట్లా కొన్ని కేటగిరీలుగా డివైడ్ చేసి ఈ రేట్లకు మించి ఎవరు కూడా తీసుకోకూడదు, తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని వాళ్ళు ఏదైతే చెప్పారో, అంటే ఇది రామ్మోహన్ నాయుడు గారు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పారో, ఇది రామ్మోహన్ నాయుడు చెప్పినా, నరేంద్ర మోదీ గారు చెప్పినా, ఇంకెవరు చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్కసారి ఇది చూడండి. డిసెంబర్ 7 సండే, ఈరోజుకు సంబంధించి హైదరాబాద్ టు బెంగళూరు స్టార్ హెయిర్కి సంబంధించి 45,000 రూపాయలు. ఇది స్టార్ హెయిర్ 45, 1800 ఆఫర్ అంట. ఓకే, ఇది స్టార్ హెయిర్కి సంబంధించి. ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఇట్లా అన్నీ కూడా 60,000, 79,000, 85,000, 1,00,000 దాటినటువంటి సందర్భాలు. ఇక్కడ సందెట్లో సడేమియా అని చెప్పి ఈ ఇండిగో సంక్షోభం ఏదైతే వచ్చిందో విమాన సర్వీసుల కారణంగా ఇట్లా దారుణంగా రేట్లు పెంచి మరి వీరిని ఇబ్బంది పెట్టడం జరిగింది. సాధారణంగా ఎంత ఉంటుందంటే ఇది 3,700 రూపాయలు ఉంటుంది హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీకి సంబంధించి, హైదరాబాద్ టు ఢిల్లీకి సంబంధించి. అట్లాంటిది మరికొన్ని దాంట్లో 8,000, 12,000, 18,000 వరకు, 22,000 దాకా కూడా చూపిస్తూ ఉన్నాయి. మరి ఎక్కడ కంట్రోల్ అయినట్టు ఇది కంట్రోల్ అయినట్ట, డ్యామేజ్ అయినట్టే కదా. మరి మీరు ఏదైతే కంట్రోల్ చేసామని చెప్పున్నారో ఇక్కడ ఆధారాలు ఉన్నాయి కదా, మాటలు కదా, పక్క ఆధారాలు ఉన్నాయి కదా. సో ఈ రకంగా కూడా పరువు పోగొట్టుకున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఏంటి, తన శాఖలో వైఫల్యం అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. సో పాలన అనేటువంటిది చాలా కష్టం. ఏదో అపోజిషన్ పార్టీ మీద ఫేక్ పోస్టులు పెట్టి టైంపాస్ చేయడం కాదు. మన ఏదో పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారిని ఏకి పారేసిన రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పి ఎలివేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఏకి పారేస్తారు?
మీరు పార్లమెంటులో ఏకిపారేశారని చెప్తే ఇప్పుడు యావత్ దేశం మొత్తం ఏకిపారేస్తూ ఉంది కదా. వేరే దేశాలకు సంబంధించిన మహిళలు కూడా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు కదా. సమీక్ష లేదా, పర్యవేక్షణ ఎందుకు చేసుకోలేదు? నవంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు వచ్చినప్పుడు మరి వారితో ఎందుకు మాట్లాడలేదు? ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదనే విషయాలకు సంబంధించి ఆ సంబంధిత శాఖ అధికారులు కానీ, ఆ సంబంధిత శాఖ మంత్రి కానీ ఎందుకు మాట్లాడలేదు? 6 లక్షల మంది ఆయా విమానాశ్రయాలలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరితో ఒక బాధ అండి. నిజం చెప్పాలంటే ఒక తండ్రి అడిగి ఏడుస్తూ ఉన్నాడు పాపం. తన బిడ్డకు పీరియడ్స్ వచ్చినాయి, ప్యాడ్స్ ఇవ్వండి అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి వీడియో క్లిప్పింగ్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఒక వేరే దేశానికి చెందిన నైజీరియా అనుకుంటా, ఆ మహిళ మరి ఆ పైకి ఎక్కి, అంటే వాళ్ళు ఎంతసేపు అని ఉంటారు అక్కడ, ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఇట్లా ఒకటేమిటి రెండేమిటి, ఇట్లా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అంటే దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు, ఫెయిల్యూర్ అయ్యారు. ఇవి వాస్తవ పరిస్థితులు. మీరు గమనించారో లేదో, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గాలి తిరుగుళ్ళు ఇంత ఖర్చు పెట్టాడు, అంత ఖర్చు పెట్టారని చెప్పి కామెంట్ చేయడం మనం చూసాం. సో ఇప్పుడు ఏమైంది? ఆ గాలి తిరుగులకు సంబంధించే, ఆ విమానాలకు సంబంధించి, ఆ ఫ్లైట్లకు సంబంధించే అతిపెద్ద ఇష్యూ దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అందుకే అంటున్నా, ఫేక్ పోస్టులు పెట్టి ఫేక్ ప్రచారాలు చేస్తే ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది.